నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. బీజేపీకే పట్టం కడతారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి. వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2 ఏళ్ల కిందట బెదిరించారని అభియోగం. హిందూయేతర ఉద్యోగులపై టీటీడీ చర్యలు. ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం. అనంతపురంలో హార్టికల్చర్ జాతీయ స్థాయి సదస్సు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి ఎంఓయూ చేసుకున్న 7 కంపెనీలు. మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని. భక్తి పారవస్యంతో పులకించిపోయానని ఎక్స్లో పోస్ట్. అమెరికా నుంచి భారత్కు చేరిన అక్రమ వలసదారుల విమానం. తొలి విడతలో స్వదేశానికి చేరిన 104 మంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాలు గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్కు 44, బీజేపీ కూటమి 26 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్ ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 లేదా 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ 0 లేదా 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీమార్క్ అంచనా వేసింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.70% ఓటింగ్ నమోదైంది. అందరికంటే ముందుగా ఓటు వేసిన ఓ పురుషుడికి, మహిళకు ఈసీ ప్రశంసాపత్రం ప్రదానం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఢిల్లీ 2020 శాసనసభ ఎన్నికల్లో 62.59% ఓటింగ్ జరిగింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 56% పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఇతర ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటు వేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ సీఎం అతిషి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు వేశారు. మయూర్ విహార్లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారాట్ తన సతీమణి బృందా కారాట్తో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్లో సెల్ఫీ దిగారు. కె కామ్రాజ్ లైన్లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటేశారు. ఢిల్లీలో పురుషుల్లో ఉమేష్ గుప్తా, మహిళల్లో ప్రేరణ తొలుత ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిని అభినందిస్తూ ఈసీ ప్రశంసాపత్రం జారీ చేసింది. ఢిల్లీలోని 70 శాసనసభ స్థానాల్లో 699 మంది పోటీలో ఉన్నారు. 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా వారి కోసం ఈసీ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు 19,000 మంది గార్డులు, 35,626 మంది పోలీసులను మోహరించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ రెండో రోజు వరుస భేటీలతో బిజీగా గడిపారు. తొలుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన లోకేష్ ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామితోనూ వేర్వేరుగా సమావేశమయ్యారు. గూగుల్ క్లౌడ్ ఎండీ డైరెక్టర్తో భేటీ అయిన లోకేష్ విశాఖలో ఏర్పాటు చేసే డాటా సిటీపై చర్చించారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా వివిధ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు రాజ్నాథ్ ని కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను లోకేష్ వివరించారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నందున కొన్ని యూనిట్లు ఏపీకి వచ్చేలా సహకరించాలని కోరారు. రాష్ట్రంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా తయారు చేసిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ది పట్టాలు ఎక్కిస్తున్నామని తెలిపారు. కేంద్రం అందించిన సహకారంతో అమరావతి, పోలవరం పనులు సాగుతున్న తీరును వివరించారు. గత పాలకుల అనాలోచిత విధానాల వల్ల 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ అందించి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని అభివృద్ది బాటలో నడిపించేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్దికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించే అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం ఏపీలో నిర్వహించాలని కోరారు. విద్యారంగంలో సంస్కరణలకు ఈ సమ్మేళనం వేదిక అవుతుందన్నారు. కేజీబీవీలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు నిధుల కేటాయింపు పెంచాలని కోరారు. ఏపీలో ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు. పీఎం శ్రీ ఫేజ్ 1, ఫేజ్ 2లో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు గాను 855 మాత్రమే మంజూరయ్యాయని ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ 3 పీఎం శ్రీలో మంజూరు చేయాలని కోరారు.
యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3,229 కోట్లు, 37 ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి 555 కోట్లు, డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీలు, లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 330 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో, ఒంగోలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు 50 కోట్ల చొప్పున నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు 150 కోట్లు, 2 మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు 30 కోట్లు, 250 కోట్లతో ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్లు ఏర్పాటు చేసేందుకు 20 కోట్ల చొప్పున 80 కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 50 కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి 80 కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు 180 కోట్లు ఇవ్వాలని కోరారు. రీసెర్చ్, ఇన్నోవేషన్, అకాడమిక్ ఎక్సలెన్స్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా 5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కుమారస్వామి నివాసానికి వెళ్లిన లోకేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ప్రధాని దేవగౌడను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనానికి నిధులు విడుదల చేసినందుకు కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రజల భావోద్వేగంతో పాటు వేలాది మంది కార్మికుల ఆందోళన, మనోభావాలను అర్థం చేసుకుని పెద్ద మనసుతో సహకారం అందించారని కొనియాడారు. స్టీల్ ప్లాంట్ను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడం, ఉత్పత్తి పెంపుదలకు చర్యలు చేపట్టడం, కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో చూపిన చొరవ శ్లాఘనీయమన్నారు. అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న ఆర్సెలార్ మిత్తల్ అండ్ నిప్పాన్ స్టీల్ ఉక్కు పరిశ్రమ వల్ల ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కుమారస్వామిని లోకేష్ కోరారు. గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ ఆశీష్, వారి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటీపై చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, దీనికోసం ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తుందని వివరించారు. డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటీ ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐలో ప్రపంచ స్థాయి అప్లికేషన్లను రూపొందించడానికి స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డేటా సిటీ గేమ్ చేంజర్ అవుతుందని లోకేష్ అన్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ కొనియాడారు. డేటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. వైసీపీ కీలక నేతల వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు సినిమా డైలాగులు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రీల్ వెనక్కి తిరుగుతుందని, 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలుతానని అన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. వైసీపీ నేతలకు చెడు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. గత 5 ఏళ్లలో కార్యకర్తల కోసం అంతగా పనిచేయలేదన్న జగన్ ఈసారి కథ వేరుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో కేవలం 9 నెలల కాలంలోనే ఇంత దారుణంగా పడిపోయినాయి. కష్టాలన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. జగన్ ముందు తన పార్టీ సంగతి చూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. జగన్ పై నమ్మకం లేకే వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు.
2O ప్రోగ్రామ్ అంట. బహుశా అది 0.5గా మారిపోద్దేమో, నాకు డౌట్ వస్తూ ఉంది. 2O ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్. కూటమి ప్రభుత్వం వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా నీ బోటోళ్ళని చూసి ఇంకా జంకుతున్నారు. ఆఖరికి అక్క చెల్లి, తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవాడివి నువ్వు మా సంగతి చూస్తావా? తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా, నీ సంగతి చూసుకో. నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో. ఆ తర్వాత మా సంగతి. ఇంకా నిన్నెవరు నమ్మేది? నీతో కూడా 16 నెలలు జైల్లో ఉన్న ఏటు నిన్ను వదిలేశాడు. ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది? ఈ బెదిరింపులు పక్కన పెట్టు. 2O ప్రోగ్రామ్ ఎవరిని వదిలిపెట్టను. ఏం చేస్తావు నువ్వు? ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా ఉన్న అనంతపురాన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంత హార్టికల్చర్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ప్రకృతితో నిత్యం పోరాడుతున్న రైతులకు ఈ సదస్సు అంకితమన్నారు. ఈ కాన్క్లేవ్ లో 64 కంపెనీలు పాల్గొనగా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి 7 కంపెనీలు ఎంఓయూ చేసుకున్నాయి. అనంత ఉద్యాన పంటలకు బ్రాండింగ్ తెచ్చేలా కృషి చేస్తున్నట్లు పయ్యావుల తెలిపారు. జిల్లాలో ప్రకృతి శాపాన్ని, కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం. నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతోంది. అట్లానే హార్టికల్చర్లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి. పక్కపక్కన 3 పొలాలున్నా ఇది అనంతపూర్కు సంబంధించినటువంటి అరటిపండు, అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం. నీళ్లిస్తే బంగారు పండిస్తారు ఈ జిల్లా రైతులు అనేటువంటిది మా అందరికీ తెలుసు కాబట్టి ఆ నీళ్లని తెచ్చేటువంటి దానికోసమే మళ్లీ ప్రయత్నం చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాలలో గంప మన్ను కూడా హంద్రీనీవా కాలువలో తీయనటువంటి నాయకులు ఈరోజు మళ్లీ హంద్రీనీవా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క సీజన్లోనే హంద్రీనీవాని 12 మోటార్లు నడిపేలా కాలువ వైడనింగ్ చేయాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం అనేటువంటి చెప్తా ఉన్నాం. విధి నిర్వహణలో హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అన్యమత ఉద్యోగులపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. 18 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. అన్యమతస్థులను ఇతర శాఖలకు బదిలీ చేయాలని గతేడాది నవంబర్ 18 నాటి బోర్డు సమావేశం ఆధారంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. 18 మంది ఉద్యోగులు టీటీడీ పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఇది హిందూ సంప్రదాయాలు అనుసరిస్తామంటూ ఉద్యోగంలో చేరే సమయంలో చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అన్యమతాలను అనుసరిస్తున్న ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతర ధార్మిక కార్యక్రమాల విధుల్లో నియమించవద్దని టీటీడీ చైర్మన్ ఆదేశించారు. వివేక హత్య కేసులో వైసీపీ నాయకులకు అనుకూలంగా సీబీఐ ఎస్పీ రామ్సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని దస్తగిరిని బెదిరించిన కేసులో 4గురిపై కేసు నమోదైంది. వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, గతంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్యపై కేసులు నమోదయ్యాయి. 4గురిపై ఈ నెల 3న దస్తగిరి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 2023 అక్టోబర్ నుంచి 24 ఫిబ్రవరి వరకు అట్రాసిటీ కేసులో దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని అరెస్టు చేసే సమయంలో డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించడంతో పాటు వివేక కేసులో వైసీపీ నేతలకు అనుకూలంగా మాట్లాడాలని కొట్టినట్లు ఫిర్యాదులో తెలిపాడు. కడప జైల్లో నవంబర్ 8న డాక్టర్ చైతన్యరెడ్డి బ్యారెక్లోకి వచ్చి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు చెప్పాడు. రామ్సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు తెలిపారు. ఇదే జైల్లో సూపరింటెండెంట్ ప్రకాష్ వైసీపీ నేతల మాటలు విని తనను ఇబ్బంది పెట్టారని ఇటీవలే కొత్త ఎస్పీ అశోక్ కుమార్ను కలిసి వివరించారు. ఆయన సూచనల మేరకు పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణ కార్యక్రమంలో భాగంగా అమెరికా వెనక్కి పంపిన 104 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. టెక్సాస్ నుంచి 104 మంది భారతీయులతో నిన్న బయలుదేరిన C-17 సైనిక విమానం ఈ మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్లో దిగింది. ఇందులో 30 మంది పంజాబ్, గుజరాత్, హర్యానాలకు చెందిన 33 మంది చొప్పున స్వదేశానికి చేరుకున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి 3 చొప్పున, చండీగఢ్కు చెందిన 2 ఉన్నారు. రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు తిప్పి పంపుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలకు చెందిన వేలాది మందిని దశల వారీగా స్వదేశాలకు పంపారు.
అందులో భాగంగా భారత్కు చెందిన 17,940 మంది అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించిన అమెరికా దశల వారీగా వారిని తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 2,467 మందిని ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో ఉంచిన అమెరికా మొదటి విడతలో 104 మందిని C-17 సైనిక విమానంలో భారత్కు పంపింది. మిగిలిన వారిని దశల వారీగా వెనక్కి పంపనుంది. అమెరికాలో మొత్తం 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిప్పి పంపే ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 104 మంది అగ్రరాజ్యానికి చెందిన C-17 సైనిక విమానంలో స్వదేశం చేరుకున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యస్నానం ఆచరించారు. కాషాయ రంగు దుస్తులు, రుద్రాక్షమాలలతో త్రివేణి సంగమంలో మోదీ మునకలు వేశారు. అనంతరం గంగమాతకు చీర సమర్పించారు. సూర్యుడికి మోదీ ప్రార్థనలు చేశారు. కోట్లాది మంది భక్తజనం మాదిరిగానే తాను భక్తి పారవస్యంతో పులకించిపోయానని మోదీ వెల్లడించారు.